అస్మద్గురుభ్యో నమ. భగవద్బంధువులారా, పర్ణశాలకి స్వాగతం. ఈ మంత్రం ప్రత్యేకించి సాధన చేయడానికి అనేం లేదు, కానీ చేస్తే చేయవచ్చు. 11, 27 అలాగా. నైవేద్యం కంపల్సరీ ఏం కాదు, మీకు తోచింది పెట్టుకోండి. దీనివల్ల మీకు మనస్సుకి ప్రశాంతత, 10 మందికి సహాయపడాలనే బుద్ధి కలుగుతుంది. అది అంటే ఇది కూడా భిక్షు సూక్తంలోదే. దానాలు ఎందుకు, ప్రయోజనం ఏమిటి, ఈ సందేహం తీరుతుంది ఇక్కడ. వృణీయాత్ యత్ అధమానాయ అధీమానాయ తర్యాన్ ద్రాఘీయాం సముపనిశ్యేత పంథాం ఓహి వర్తంతే రథ్యేవ చక్రాణి అన్యం అన్యం ఉపతిష్టంతరాయ. బాబు, అసలు దానం ఎందుకు చేయాలి అంటే అహంకార మమకారాలు తొలగడానికని మనకి తైత్రీయం అలాంటివి చెప్పాయి. ఆ వివరాలు తర్వాత. వృణీయాత్ ఇత్ అధమానాయ లేదా అధీమానాయ. నాన్న, నీవు తప్పకుండా దానం చెయ్యాలి దీనుడైన వాడికి, అవసరం ఉన్నవాడికి. తర్యాన్ ద్రాఘీయాం సముపశ్యేత పంథాం. తర్యాన్ అంటే ధనవంతుడైన వాడు, ద్రాఘీయాం మంచి దూరదృష్టితో ఉండాలి, దూరదృష్టి కలిగి ఉండి, సమనుపశ్యేత పంథాం సమ్యక్ అనుపశ్యేత ఆలోచించి సక్రమంగా అనుసరించాలి ఉత్తమమైన మార్గాన్ని. ఎంచేతంటే నీ దగ్గరున్నది 10 మందితోటి పంచుకోవాలి, అవసరమైనప్పుడు కొంతైనా అందివ్వాలి. ఎందుకు అంటేట ఓహి వర్తంతే రథ్యేవ చక్రాణి. రథచక్రం ఉంది చూచారా, ఒక చక్రం ముందు నడుస్తుంటే రెండో చక్రం ముందుకు నడుస్తుంది. దాన్ని అనుసరించి మొదటి చక్రమే సరిగ్గా నడవలేదనుకోండి, వెనకాల చక్రం నడవలేదు కదా. అలాగే ఓహి వర్తంతే రథ్యేవ చక్రాణి అన్యం అన్యం ఉపతిష్టంత రాయ. ఒకదాన్నొకటి రథచక్రాలు ఎలాగైతే అనుసరిస్తూ పెడతాయో, మనకొచ్చే సంపదలు కూడా అలాంటివే నాయన. ఒక సంపద తర్వాత ఒక సంపద, ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. అంటే మన దగ్గర కొంత భాగం వెళ్ళిపోయింది, అయ్యో నాకు లేదే అనుకోక్కర్లేదు. నువ్వు నిజంగా ధర్మకార్యానికే వినియోగించినట్టయితే దాని వెనకాల మళ్ళీ ఇంకొకటి వస్తూనే ఉంటుంది. మన విద్య ఉంది, విద్య ఇంకోటి బోధించాం, విద్య తరిగిపోదు. ఈ బోధించినందువల్ల ఈ విద్య లోపల కొత్తదనం వస్తుంది, మళ్ళీ కొత్త విశేషం సంపాదించుకుంటావు. మేఘం ఎలాగైతే వర్షిస్తే నీళ్ళు అయిపోతే మళ్ళీ నీళ్లతో మేఘం ఏర్పడుతుంది. ఇది పద్ధతి అన్నమాట. అందుకని వృణీయాతీత్ అధమానాయ తర్యాన్ ద్రాఘీయాం సముపశ్యేత పంథాం ఓహి వర్తంతే చక్రాణి రథ్యేవ చక్రాణి అన్యం అన్యం ఉపతిష్టంత రాయ. ఒక తోట నువ్వు ఖర్చు పెట్టావు, మళ్ళీ ఇంకొత్తది వస్తుంది, కొత్తది ధనం వస్తూనే ఉంటుంది. ఖర్చు పెడుతున్న కొద్దీ ఖర్చు పెట్టే బుద్ధి పెరుగుతుంది. అదేం చేయాలి, 10 మందికి ఉపయోగించేలాగా నీవు చెయ్యి. ఇది భిక్షు సూక్తము. అందుకనే మన వాళ్ళు దానములలో ప్రత్యేకించి ఒక వైశిష్ట్యం కలిగించడానికి కారణం ఇది. అలాగే ఇంకో మంత్రం ఉంది, ఇది లోభత్వం వద్దు, లోభి లక్షణం వదిలిపెట్టుకోండి. ఒకచోట కవి చమత్కరించాడు, లోభిలాంటి పుణ్యాత్ముడు దానాత్ముడు ఎవడూ లేడయ్యా అన్నాడు. ఎందుకంటే వాడు తినడు, ఇంకొకడికి పెట్టడు, మొత్తం అంతా దాచుకుంటాడు, ఎక్కడో పెట్టి ప్రాణం వదిలేస్తాడు. చివరికి ఆ ధనమంతా కూడా 10 మందికి ఉపయోగిస్తుంది. అంచేత మిగిలిన వాళ్ళైనా కొంచెం కొంచెం చూసుకుని దానం చేస్తాడు, నువ్వు మొత్తం అంతా వాడికే దానం ఇస్తున్నాడు కదా అన్నాడు. పాపం లోభిలాంటి దాత ప్రపంచంలో ఉండడు అని చెప్పి. మోఘమన్నం విందతే అప్రచేత. బాబు, మూర్ఖుడైన వాడు ఏం చేస్తాడు తెలుసా,
మోఘం అన్నం విందతే అప్రచేత, అంటే బుద్ధిహీనుడైన వాడు. అంటే బుద్ధికి మోహము కలిగింది, అంటే మోహం కలిగింది. మోహంతో ఆ బుద్ధిని ఉపయోగించకుండా అన్నం విందతే అప్రచేత, కోరికతోటి చైతన్యాన్ని వదిలిపెట్టి అన్నం విందతే, అన్నం అంటే అర్థం భోజనమనే కాదు, భోగము, సంపద, అనుభవము. సత్యం బ్రవీమి వధ ఇత్ తస్య నార్యమణం పుష్యతి నో సఖాయాం. గుర్తుపెట్టుకోండి, వధ ఇత్ తస్య, అలాంటి వాడికి మరణమే ఉత్తమము. వాడు బతికున్నా కూడా మరణించిన వాడితోటే సమానము. నా అర్యమణం పుష్యతి నో సఖాయాం. భగవంతునికో స్నేహితునికో అవసరం ఉన్నవాడికో ఇవ్వని వాడు ఎవడుంటాడో తెలుసునా, వాడికి మరణమే శరణము. అదే చివరికి వస్తుంది. కేవలాధీ భవతి, కేవలాది కేవలాగి. కేవల ఆధ భవతి, కేవలము అనుభవం కోసము తింటున్నాను, నాకేది కావాలి అనుకునేవాడు కేవలాది. వాడు కేవలము బతికున్నవాడి కిందే లెక్క కాదు, కేవల అఘి. అంతేకాదు వాడు ఉట్టినే తినడం కాదు, పాపమునే తింటున్నాడని అర్థము. ఇది కూడా భాగవతంలో వ్యాసులవారు శ్లోకంలో చెప్పారు. అంచేత మోఘమన్నం విందతే అప్రచేత. సత్యం బ్రవీమి వధైతు తస్య నార్యమణం పుష్యతి నో సఖాయాం. సత్యం బ్రవీమి, నిజం చెప్తున్నాను, అలాంటి వాడు బతికి ఉండి కూడా ఎందుకు లేనివాడే. అది గుర్తుపెట్టుకోండి. అంతే. వాడికి మిగిలిన లక్షణాలు మంచిగా ఉండొచ్చుగాక. ఇప్పుడు కుక్క ఉంది, విశ్వాసము తెలివి అన్నీ ఉన్నాయి, కానీ ఇది ఇంకొకళ్ళని తెంపదు, తాను తినదు, అలా ఉంటుంది. కాకి ఉంది, రంగు నల్లగా ఉంటుంది, ఎంగిలి తింటుంది, అసహ్యం, తాకితే పాపం కానీ కాకున్న బుద్ధి 4 కాకుల్ని పిలుచుకొస్తుంది. అందుకనే పితృదేవతలకి వాళ్ళని ఎన్నుకున్నారు మహానుభావులు. అది విశేషం అన్నమాట. అంచేత లోభత్వాన్ని వదిలిపెట్టండి. అలాగే ఈ బిచ్చు సూక్తంలోనే మరొకటి ఉంది. దాత అన్నవాడి ఘనత చాలా అద్భుతంగా వివరించారు. అంటే ప్రయోగాత్మకంగా, విజ్ఞానాత్మకంగా వివరించారు. ఎలాగా? కృషన్నిత్ పాల అశితం కృణోతి. బాబు, కృషన్ ఇత్ ఫాల అశితం కృణోతి. నాగలి చేతిలో ఉంది కదా రైతుకి, నాగలి చేతిలో పెట్టుకున్న రైతు అన్నం 10 మందికి ఇస్తున్నాడు ఆయన. ఎలాగా? ఫాలహ, చేతిలో ఉన్న నాగలి అదేం చేస్తుంది? తాను కష్టపడుతోంది, భూమిని దున్నుతోంది, భూదేవి చేత చీవాట్లు పడుతోంది, అయినప్పటికీ కూడా అశితం కృణోతి, 10 మందికి తిండి పెడుతోంది. అది ఆలోచించండి. చేత నాగలికి దండం పెట్టండి అయ్యా ముందు. అది విశేషం. అంతేకాదు, ఎన్నధ్వానం అపవృంతే చరిత్రై. మరి మనిషి అన్నవాడు ఎలాంటి వాడు? ఎన్నధ్వానం, వాడు ప్రతి చోట కూడా ఎక్కడెక్కడికో తిరుగుతుంటాడు. అపవృంతే, చాలా కష్టపడతాడు. చరిత్రై, సంపదల కోసం కష్టపడతాడు. వాడు ఉద్యోగాలు చేస్తాడు, ఇతర దేశాలు పెడతాడు, అన్నీ చేసుకొస్తాడు. ఇది చేసేది. వదన్ బ్రహ్మ వదత వనీయాన్, మంచి మాట మాత్రం మాట్లాడేవాడు. అలాంటి కనీసం మంచి మాట మాట్లాడేవాడి కన్నా గరుడు ఎవరయ్యా అంటే ఆ నాగలి. వృణన్ నాపి అమృతం తం అభిమన్యత. ఇవ్వగలిగినవాడు ఇవ్వలేని వాడికి తోడుగా ఉంటుంటాడే, వాడు ఎందుకు పనికిరానివాడు. పృణన్ నాపి అపృణంతం అభిష్యాత్. వీడేమో సంపాదించడం కోసం అని చెప్పి ఎక్కడెక్కడో సంచారాలు చేసి వస్తుంటాడు. ఒకప్పుడు శిష్య సంచారాలను ఉండేవి, దానికి అర్థం మారిపోయింది తరువాతి కాలంలో. తిండి కోసం శిష్య సంచారం కాదు, 10 మందికి క్షేమం కలిగించేలాంటి వార్తలు చెప్పడానికి, బోధలు చేయడానికి వెళ్ళేవారు. వెడితే వాడి శిష్యుడైక మంచిని చూడడానికి వెడితే శిష్యుడు గురువు యొక్క శరీరాన్ని కాపాడేవాడు. ఇది పెద్ద దానికోసం శిష్య సంచారం ఉండేది. కానీ కొన్నాళ్ళ పాటు ఏమైపోయిన తర్వాత కాలంలోనూ
ఎప్పటిది 1945 ఆ ప్రాంతాల్లోకి వచ్చేసరికి శిష్య సంచారం అంటే మన తిండి లేదు కనుక తిరుగుతూ ఉండడమే, ఇది పద్ధతి. కానీ పూర్వీకులైన వాళ్ళు ఇళ్ళకి 10 ఎకరాలు 20 ఎకరాలు ఉన్నప్పటికీ శిష్య సంచారం చేసేవాళ్ళు. వాళ్ళు ఇచ్చేవన్నీ కూడా ఆ ఊళ్ళోనే పంచిపెట్టేవారు, వేరే ఊళ్ళలో పంచిపెట్టేవారు, ఇదంతా చేసేవారు. పొలాలు కౌలుకి ఇచ్చేవారు. చాలా చాలా మృదువుగా మాట్లాడుతూ వాళ్ళకి తగిన పద్ధతి లోపల కౌలుకి ఇస్తుండేవారు వాళ్ళు. అలాంటిదన్నమాట. అది అది దాత యొక్క ఘనతది. కృష్ణన్యతు పాల అచితం కృణోతి. ఊపిరి లేనటువంటి నాగలి అది అలా దున్నుతూ 10 మందికి తిండి పెడుతోంది. మరి వీడు ఉన్నాడు, ఎన్నధ్వానం అవవుంతే చరిత్రై వదన్ బ్రహ్మావదత. మంచి మాట మాట్లాడు, వనీయాన్ మాట్లాడని వాడి కంటే గనుడుగా గొప్పవాడు ఉంటాడు వీడు. పృణన్ నాపి అపృణంతం అభిష్యతు. ఇవ్వగలవాడు కూడా ఇవ్వలేని వాడికి తోడుగా ఉండే లక్షణం కలిగి ఉంటాడు వీడు. ఇది దురదృష్టం. అందుకనే మనం దానం ఇచ్చిన తర్వాత నమస్కారం చేస్తున్నాం. పుచ్చుకున్నవాడు కాదు నమస్కారం పెట్టేది, ఇచ్చినవాడు. ఎందుకని? అహంకారం పోయింది, ఇచ్చేది నేను అన్న అహంకారం పోయింది, మమకారం పోయింది, ఇది నాది అన్న భావం పోయింది. ఇది పద్ధతి. భిక్షు సూక్తము దానముల గురించి చెప్పింది, అది గమనించండి. స్వస్తి.